కంచు గచ్చబౌలిపై ఓ రేంజ్ లో కుట్రలు జరిగాయా? ఫేక్ వీడియోలు ప్రచారం చేసిన వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? వీడియోల్లో చూపిస్తున్న జింకలు నిజమేనా? నెమళ్ల అరుపులు ఎవరు క్రియేట్ చేశారు? పర్యావరణం పేరుతో ప్రతిపక్షాలు చేస్తున్న రచ్చ రాజకీయ లబ్ధి కోసమేనా? ప్రభుత్వం వైపు న్యాయమున్నా ఎందుకు నిరూపించలేని పరిస్థితి నెలకొంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కంచు గచ్చిబౌలిపై ఓ రేంజ్ లో కుట్రలు. ఫేక్ వీడియోలు ప్రచారం చేసిన వారిపై చర్యలకు సిద్ధం. జాతీయ స్థాయిలో యూట్యూబర్ల చేత తప్పుడు ప్రచారం. జింకలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం. ఊహించని రీతిలో ప్రభుత్వంపై కుట్ర. పర్యావరణం పేరుతో ప్రతిపక్షాల రచ్చ. ప్రభుత్వం వైపు న్యాయమున్నా నిరూపించలేని పరిస్థితి. హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తప్పుడు ప్రచారం చేసి ఫేక్ వీడియోలు, ఏఐ వీడియోలతో రచ్చ చేసిన వారిపై కేసులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. జాతీయ స్థాయి యూట్యూబర్లు కూడా తప్పుడు ప్రచారాలు చేశారు. తుప్పలుగా మారిన ప్రాంతాన్ని చిట్టడివిగా, అక్కడ జింకలు, నెమళ్లు తిరుగుతున్నట్లుగా ప్రచారం చేశారు. 400 ఎకరాల ప్రాంతం, ఎప్పటికప్పుడు జనం తిరిగే ప్రాంతంలో జింకలు ఉంటాయా అనే కనీస లాజిక్ ను ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఈ విషయంలో ఓ పెద్ద ఫేక్ ఫ్యాక్టరీ పనిచేసిందని అర్థం చేసుకోవచ్చు. అర్ధరాత్రి వేళ రోడ్డుపై సెంట్రల్ వర్సిటీ ఎదురుగా ఉండే పాత ముంబై జాతీయ రహదారిపై వెళ్తున్న కొన్ని కన్స్ట్రక్షన్ లారీల వీడియోలను చూపించిన ఓ జాతీయ మీడియా జర్నలిస్ట్ అందులో కంచ గచ్చబౌలి స్థలంలో కొట్టేసిన చెట్లను తీసుకెళ్తున్నారని స్టూడెంట్స్ చెప్పారని రాసుకొచ్చారు. గచ్చిబౌలి ప్రాంతంలో గత 10 ఏళ్లుగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం వరకు అలాంటి లారీలు కొన్ని వందలు తిరుగుతూ ఉంటాయి. కన్స్ట్రక్షన్ కోసం మెటీరియల్స్ తీసుకెళ్లడం, తవ్వేసిన రాళ్లను తీసుకెళ్లడం వంటివి చేస్తూ ఉంటాయి. అలాంటి లారీలను చూపించి కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ జర్నలిస్ట్ కు ఆ విషయం తెలుసు. కానీ వారికి కావాల్సింది ఫేక్ ప్రచారాన్ని జనంలోకి పంపడమే. ఇప్పుడు జింకలు పెద్ద ఎత్తున ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. ఇదిగో జింక, అదిగో జింక అని వీడియోలు పెడుతున్నారు. 400 ఎకరాలు అంటే గట్టిగా ఓ కాలనీ అంత కూడా ఉండదు. పైగా అదేమీ నిర్మానుష్య ప్రాంతం కాదు. జింకలు అక్కడ పెరగడానికి అవకాశమే లేదు. ఇప్పుడు వీడియోలు చూపిస్తున్న జింకలు చిన్నవి కూడా కాదు, చాలా పెద్దవి. అవి ఎప్పుడు అక్కడికి వచ్చాయి, ఎప్పుడు పెరిగాయి? ఆ భూముల్లో ఎప్పుడు ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటారు. డంపింగ్ గ్రౌండ్ గా కూడా కొందరు వాడుకుంటున్నారు. మరి జింకలు ఎలా పెరిగాయి? మొత్తం ఓ పెద్ద ఫేక్ ఫ్యాక్టరీకి తోడు ఊహించినంత కుట్ర ఈ వ్యవహారంలో కనిపిస్తుంది. ఇక కంచ గచ్చిబౌలి భూముల్ని వేలం వేయకుండా అడ్డుకోవాలంటే పర్యావరణం పేరుతో రచ్చ చేయడమే మార్గమని మొదటి నుంచి సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దానికి తగ్గట్లుగానే పక్కా ప్లాన్ ప్రకారం జింకలను కూడా తెచ్చి రాజకీయం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ ప్రచారాన్ని ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమైందనే చెప్పవచ్చు. అది అటవీ భూమి కాదని, వాణిజ్య అవసరాల కోసమే దశాబ్దాల కిందట కేటాయించిన స్థలమని చెప్పుకోలేకపోయారు. ఇంటెలిజెన్స్ కూడా ఏం చేయలేకపోయింది. ఈ విషయంలో ప్రభుత్వం వైపు న్యాయం ఉన్నా దాన్ని ప్రమోట్ చేయకపోవడంతో ఎక్కువ లోపం కనిపిస్తుందని అనుకోవచ్చు.